హలో అండి, నమస్తే. మామ్స్ కిచెన్లోకి స్వాగతం. ఇక్కడ మీరు చూస్తున్నది చాక్లెట్ క్రేయాన్స్. పిల్లలందరికీ డ్రాయింగ్ అన్నా క్రేయాన్స్ అన్నా చాలా ఇష్టం. అలాంటిది ఇలా చాక్లెట్ క్రేయాన్స్ ఇచ్చి ఇవి మీరు డ్రాయింగ్ చేసుకోవడానికి కాదు తినచ్చు అని చెప్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు కదా. సో ఈరోజు క్లాస్ 6లో ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ యూస్ చేసి ఇంకా వైట్ కాంపౌండ్లో కలర్స్ మిక్స్ చేసుకొని ఇలాంటి కలర్ఫుల్ క్రేయాన్స్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ని యూస్ చేసి మనము క్రేయాన్స్ లాగానే కాకుండా మన దగ్గర ఉండే ఏ మౌల్డ్లో అయినా వేసుకొని చాక్లెట్స్ని చేసుకోవచ్చు. ఇలా ఎలాంటి షేప్ మౌల్డ్ అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ షేప్ ఉంటాయి కదా, ఆరెంజ్, మ్యాంగో అలాంటి షేప్స్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇక ఆలస్యం చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా 4 ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ని అయితే తీసుకున్నాను. ఈ కాంపౌండ్స్ని గురించి ఇంకా చాక్లెట్స్కి యూస్ చేసే మెటీరియల్స్ గురించి డీటెయిల్డ్గా మన ఛానల్లో వీడియో ఉందండి. క్లాస్ 1లో చెప్పాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ వైట్ కాంపౌండ్ కంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయండి. ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ యూస్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా చాక్లెట్స్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో తగినంత కలరు ఇంకా ఎసెన్స్ యాడ్ చేసి ఉంటారు. అందువల్ల మనము ఎక్స్ట్రాగా కలర్ కానీ ఫ్లేవర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మెల్ట్ చేసుకొని చాక్లెట్స్ చేసేసుకోవడమే. మీకు గిన్న అవైలబిలిటీ ఉంటే ఎన్ని దొరికితే అన్ని ఫ్లేవర్స్ చాక్లెట్స్ని తీసుకోండి. చాలా ఈజీగా చాక్లెట్స్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ కొనుక్కోవడాన్నే ప్రిఫర్ చేయండి వైట్ కాంపౌండ్ కంటే కూడా. ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ యూస్ చేసి చాక్లెట్స్ చేయడం చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా కలరు ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి ఉందో. మనము వైట్ కాంపౌండ్ తీసుకొని ఇలా కలర్ మిక్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఇంత పర్ఫెక్ట్గా కలర్స్ అనేవి మిక్స్ అవ్వవు. సో ఇలా ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ దొరికినప్పుడు ఇవి తీసుకోవడాన్నే ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను ఒక్కొక్క ఫ్లేవరు 100 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర వెయింగ్ స్కేల్ లేకపోతే ఇలా ఒక స్లాబ్ తీసుకోండి, 125 గ్రామ్స్ అయితే వస్తుంది. వెయింగ్ మిషన్ ఉంటే ఇలా వెయింగ్ మిషన్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాన్ని 0 చేసుకోవాలి. ఆ తర్వాత కాంపౌండ్ యాడ్ చేసి 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఆరెంజ్ ఫ్లేవర్ కాంపౌండ్ కూడా 100 గ్రామ్స్ తీసుకుందాము. ఇంతకుముందు తీసుకొనింది అయితే పైనాపిల్ ఫ్లేవర్ కాంపౌండ్ అండి. ఈ కాంపౌండ్స్ని ఇప్పుడు మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకుందాము. వైట్ కాంపౌండ్ లాగానే ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ కూడా సెన్సిటివ్గా ఉంటాయండి. కేర్ఫుల్గా మెల్ట్ చేసుకోవాలి. కాంపౌండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా మెల్ట్ చేసుకోవాలి అనేది టిప్స్తో సహా డీటెయిల్డ్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. క్లాస్ 3లో చెప్పాను, అవసరమైతే చూడండి. మనం కాంపౌండ్ని ఎంత పర్ఫెక్ట్గా మెల్ట్ చేసుకుంటామో మన చాక్లెట్స్ అంత షైనీగా వస్తాయి. చూడండి, ఈ మెల్ట్ చేసుకున్న కాంపౌండ్ని నేను ఈ స్మాల్ క్రేయాన్ మౌల్డ్లో వేసుకుంటున్నాను. ఇవి చాలా సన్నగా వస్తాయండి ఈ క్రేయాన్స్ మౌల్డ్లో ఇది కూడా ఒక రకము. కాంపౌండ్ని మౌల్డ్లో ఇలా స్పూన్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ బ్యాగ్లో అయినా వేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ని బట్టి మీకు ఏది అలవాటైతే అలా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా మౌల్డ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత చక్కగా ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక 10 మినిట్స్ పాటు. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మౌల్డ్ అయితే రాకెట్ బాంబు మౌల్డ్ అండి. ఇది కూడా కొంచెం చూడ్డానికి క్రేయాన్స్ లాగానే ఉంది కదా. ఆరెంజ్ ఫ్లేవర్డ్ కాంపౌండ్తో ఈ మౌల్డ్ని ఫిల్ చేసుకుందాము. కాంపౌండ్ని మెల్ట్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనము మౌల్డ్ని ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మన చాక్లెట్స్ ఈజీగా డీమౌల్డ్ అవుతాయి, అలాగే షైనీగా కూడా వస్తాయి.
కాంపౌండ్ వేడిగా ఉన్నప్పుడు మౌల్డ్స్ని అస్సలు ఫిల్ చేసుకోకూడదు. మౌల్డ్ అంతా ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ట్యాప్ చేసుకొని ఈ మౌల్డ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటాను. చూడండి, మన చిన్న క్రేయాన్స్ ఫ్రీజ్ అయ్యాయి. వీటిని ఇప్పుడు మనము అన్మౌల్డ్ చేసుకుందాము. చాక్లెట్స్ చూడండి ఎంత షైనీగా వచ్చాయో. వీటికి సైడ్స్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవంతా మనము సీజర్స్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా చూపిస్తున్నట్లు ట్రిమ్ చేసుకోవాలి. అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా నీట్గా ఉంటుంది. ఇలా అన్ని క్రేయాన్స్ని మనము ట్రిమ్ చేసుకుందాము. చూడండి, ట్రిమ్ చేసుకున్న తర్వాత క్రేయాన్ షేపు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగే అన్ని చేసుకున్న తర్వాత మౌల్డ్లో మళ్ళీ కాంపౌండ్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ముందు మనం చేసుకున్నాం కదా క్రేయాను, ఆ క్రేయాన్ని దీని మీద జాగ్రత్తగా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఫుల్ క్రేయాన్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు జాగ్రత్తగా షేపు కరెక్ట్గా ఉండేట్లు కేర్ఫుల్గా పెట్టుకోవాలి. కింద లిక్విడీగా ఉంది కాబట్టి చాక్లెట్ అతుక్కుపోతుంది. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసేటప్పటికి మనకి ఫుల్ క్రేయాన్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలాగే మౌల్డ్ మొత్తం ఫిల్ చేసుకొని క్రేయాన్స్ని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత అన్మౌల్డ్ చేసుకుందాము. ఆరెంజ్ ఫ్లేవర్డ్ కాంపౌండ్ చాక్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా అన్మౌల్డ్ చేస్తాము. చూడండి, చాక్లెట్స్ ఎంత షైనీగా వచ్చాయో. ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్తో చేసిన చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో, మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. చూడండి, ఈ స్మాల్ క్రేయాన్స్ కూడా ఫ్రీజ్ అయ్యి రెడీగా ఉన్నాయి. వీటిని కూడా ఇప్పుడు అన్మౌల్డ్ చేద్దాము. చూడండి, క్రేయాన్స్ ఇవి అచ్చం రియల్ క్రేయాన్స్ లాగా ఉన్నాయి కదా. వీటిని చాక్లెట్తో చేసామంటే ఎవ్వరూ నమ్మరేమో, అంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడు వైట్ కాంపౌండ్లో కలర్స్ మిక్స్ చేసుకొని ఇలాంటి కలర్ఫుల్ క్రేయాన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ని ఇంకా వైట్ కాంపౌండ్ని తీసుకున్నాను. మీ దగ్గర ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ లేకపోయినా పర్వాలేదండి. మనము వైట్ కాంపౌండ్లో ఆయిల్ బేస్డ్ కలర్స్ మిక్స్ చేసుకొని ఈ కలర్స్ని చేసుకోవచ్చు. నా దగ్గర ఈ 3 ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 కలర్స్ని నేను తీసుకున్నాను. మిగిలినవి వైట్ కాంపౌండ్లో ఆయిల్ బేస్డ్ కలర్స్ మిక్స్ చేసుకొని చేస్తాను. అది ఎలాగో ఈ వీడియోలోనే చూపిస్తాను. మీరు చూసి చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ క్రేయాన్ మౌల్డ్లో నేను ఫిల్ చేసుకుంటున్నాను. క్రేయాన్ మౌల్డ్స్ కూడా బిగ్ స్మాల్ వస్తాయండి. ముందు చూసిందైతే స్మాల్ సైజు, ఇదైతే పెద్ద సైజ్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ని ఫిల్ చేసుకుందాము. ముందుగా ఆరెంజ్ కలర్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్లెయిన్ కాంపౌండ్ని ఫిల్ చేసి చూపిస్తున్నాను కదా, మీరు ఇదే ప్లేస్లో ఫిల్లింగ్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. అంటే బటర్ స్కాచ్ నట్స్ కానీ, రైస్ క్రిస్పస్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ, లేకుంటే క్రషెస్ వస్తాయి కదా, మ్యాంగో పైనాపిల్ క్రషెస్ అవి వస్తాయి కదా, వాటిని యూస్ చేసి లిక్విడ్ సెంటర్ ఫిల్లింగ్ లాగా చేసుకోవచ్చు. లేదంటే కాంపౌండ్లో డైరెక్ట్గా క్రష్ని మిక్స్ చేసేసి కూడా చేసుకోవచ్చు. వైట్ కాంపౌండ్లో కలర్స్ మిక్స్ చేయడం కోసం నేను కలర్ మిస్ట్ కంపెనీ వాళ్ళ ఆయిల్ సాల్యుబుల్ కలర్స్ని తీసుకుంటున్నాను. మీరు ఏ కంపెనీ కలర్స్ అయినా తీసుకోవచ్చు, కానీ అవి ఆయిల్ సాల్యుబుల్ కలర్స్ అయి ఉండాలి. అంటే ఆయిల్ బేస్డ్ కలర్స్ అన్నమాట. జెల్ కలర్స్ కానీ లిక్విడ్ కలర్స్ కానీ వాడకూడదు. చూడండి, ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకొని బాటిల్ని బాగా షేక్ చేసుకొని వైట్ కాంపౌండ్లో ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. కాంపౌండ్లో కలర్ వేసేటప్పుడు కాంపౌండ్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడు కలర్స్ వేసుకోకూడదు. కాంపౌండ్ కరెక్ట్ టెంపరేచర్లో ఉంది అని తెలుసుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను మీకు.
మెల్ట్ చేసిన కాంపౌండ్ని కొంచెం మన చేతి మీద వేసుకుంటే మనకి వెచ్చగా అనిపించకూడదు, నార్మల్గా ఉండాలి. అప్పుడే మన కాంపౌండ్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నట్లు. చూడండి, ఇక్కడ నేను పర్పుల్ కలర్ని కూడా ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మనము ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మన కలర్ అంతగా మిక్స్ అయిపోతుంది వైట్ కాంపౌండ్లో, లేకపోతే వైట్ ప్యాచెస్ అనేవి వస్తాయి చాక్లెట్ పైన. కాంపౌండ్లో కలర్తో పాటుగా మనకు ఇష్టమైన ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు. లైక్ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కానీ, లేకపోతే హేజల్నట్ ఎసెన్స్ కానీ, ఇలాంటి ఎసెన్స్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ కోసం నేను మిల్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసి వేసుకుంటున్నాను. చాక్లెట్ క్రేయాన్స్లో చాక్లెట్ కలర్ ఉండాలి కదండి, అందుకే. ఇప్పుడు మౌల్డ్ని ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకొని దీన్ని 10 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకుందాము. ఇవి ఫ్రీజ్ అయ్యేలోపు మనము ఫ్లేవర్డ్ కాంపౌండ్ యూస్ చేసి డిఫరెంట్ షేప్స్ చాక్లెట్స్ని చేసుకుందాము. చూడండి, నేను ఈ 3 డిఫరెంట్ షేప్స్ ఉండే మౌల్డ్ని అయితే తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ మ్యాంగో ఫ్లేవర్డ్ కాంపౌండ్ని ఫిల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ని ఫిల్ చేసుకున్నాను. తర్వాత ఇలా చక్కగా ట్యాప్ చేసుకొని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని హాఫ్ మాత్రమే ఫిల్ చేస్తున్నాను. అన్నింటిలోనూ హాఫ్ ఫిల్ చేసుకున్న తర్వాత చక్కగా ట్యాప్ చేసుకొని ఫ్రీజ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఈలోపు డబల్ లేయర్ కోసము డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఈ మౌల్డ్ని ఫుల్గా ఫిల్ చేసుకోవాలి డార్క్ కాంపౌండ్తో. ఇలా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. కలర్ఫుల్ క్రేయాన్స్ కూడా రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు అన్మౌల్డ్ చేసుకుందాము. చూడండి, చక్కగా డిమౌల్డ్ అయిపోతున్నాయి. వీటిని మనము ఇలా హాఫ్గానే ఉంచుకోవచ్చు, లేదంటే చిన్న క్రేయాన్స్కి చూపించాను కదండి నేను, మళ్ళీ ఫిల్ చేసుకొని దాని మీద ఈ హాఫ్ క్రేయాన్ ఉంచితే ఫుల్ క్రేయాన్ లాగా అవుతుంది. ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి నేను వీటిని ఇలాగే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ప్యాకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రేయాన్స్ అని రాసిన కార్డ్బోర్డ్స్. ఇవి మనకి ఇలానే దొరుకుతాయండి షాప్స్లో. ఇవి తెచ్చుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇలాంటి కవర్స్ కూడా ఉంటాయి. ఇవి 2 యూస్ చేసి మనము క్రేయాన్స్ని ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఇందులో నేను క్రేయాన్స్ని క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసి పెట్టాను. చూడండి, ఇలా క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసైనా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా కవర్ తీసుకొని అందులో ఈ క్రేయాన్ది కార్డ్బోర్డ్ పెట్టేసుకొని రెడీ చేసుకున్న క్రేయాన్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఎన్ని పడితే అన్ని క్రేయాన్స్ని ఇలా పెట్టుకొని ప్యాక్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఇలా క్రేయాన్స్ అని ఉండేది ఇంకొక కార్డ్బోర్డ్ కూడా పెట్టేసుకుంటే క్రేయాన్ ప్యాకింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా అందంగా. సో నెక్స్ట్ టైం మీ పిల్లల బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్గా ఈ కలర్ఫుల్ క్రేయాన్స్ని ప్లాన్ చేయండి, చాలా బాగుంటాయి. ఇవి చూడండి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చేసిన చాక్లెట్స్. వీటిని క్లింగ్ ర్యాప్ చేశాను. అలాగే ఇవి ఆరెంజ్ ఫ్లేవర్తో చేసిన చాక్లెట్స్. వీటిని క్లింగ్ ర్యాప్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలాంటి క్లింగ్ ర్యాప్ తీసుకొని చూపిస్తున్నట్లు కట్ చేసుకొని చాక్లెట్స్ పెట్టుకొని నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఈ చాక్లెట్స్ చేయడం కంటే ర్యాపింగ్కే ఎక్కువ టైం పడుతుందండి. ఇలా ఒక్కొక్క దానికి ర్యాప్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. ఓపికతో చేసుకోవాలి. మీరు ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్ చాక్లెట్స్ని సెల్ చేయాలనుకుంటే ఇలా ప్లెయిన్ చాక్లెట్స్ లాగా చేస్తే కిలో 700 నుంచి 800 వరకు సెల్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫిల్లింగ్స్ యాడ్ చేసి చేస్తే వాటినైతే కిలో 1000 రూపీస్ వరకు కూడా సెల్ చేసుకోవచ్చు. చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఈ చాక్లెట్స్, టేస్ట్లో కూడా అంతే యమ్మీగా ఉంటాయి.
సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్లేవర్డ్ కాంపౌండ్స్తో చేసిన చాక్లెట్స్ని. డబల్ లేయర్ చాక్లెట్స్ కూడా రెడీ అయ్యాయి. వీటిని ఇప్పుడు అన్మోల్ చేసుకుందాము. ఇలా మన క్రియేటివిటీని బట్టి డిఫరెంట్గా చాక్లెట్స్ని చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏం నచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు జై శ్రీరామ్.